హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్ఎస్ ప్రసాద్ స్వీట్ మెమరీస్. ఇప్పుడు మీకోసం పీఎఫ్ విత్డ్రా ఎలా చేసుకోవాలి, పీఎఫ్లో అమౌంట్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు ఈపీఎఫ్ ఇండియా .go.in మీరు టైప్ చేయండి. డెస్క్టాప్ సైట్లో క్లిక్ చేసిన తర్వాత చూడండి. చూసిన తర్వాత మీకు పైన సర్వీసెస్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఫర్ ఎంప్లాయీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సింది మెంబర్ పాస్బుక్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఉంటుంది. మీరు ఇక్కడ యూఏఎన్ నెంబర్ మీ యొక్క యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఒక ఓటీపీ వస్తుంది. నేను క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయండి, రాంగ్గా ఎంటర్ చేస్తే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఉంటారో పీఎఫ్కి, ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర మీరు చూస్తే మీ యొక్క పనిచేస్తున్న ఆర్గనైజేషను, మీ యొక్క మెంబర్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, ఇలాగా అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా పక్కకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మీ యొక్క పీఎఫ్ అమౌంట్ ఎంత ఉంది అనే డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయగానే అక్కడ పాస్బుక్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్ అని మీకు కనిపిస్తుంది కదా, అందులో క్లిక్ చేయగానే మీకు మీ యొక్క పీఎఫ్లో అమౌంట్ ఎంత ఉందన్నది ఒక పీడిఎఫ్ ఫైల్ మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ని మీరు ఓపెన్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ అయితే ఉంది ఏంటి అన్నది కూడా. అక్కడ ఇప్పుడు అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు దీన్ని లాగౌట్ చేసేయండి. ఇప్పుడు మీరు యూఏఎన్లోని మీ పీఎఫ్లోని అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నారు. ఇక్కడ మీకు ఇయర్స్ బార్ కోడ్స్ అవి కూడా చూపిస్తుంది. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మీరు వర్క్ చేశారు, మీకు ఎంత అయితే అమౌంట్ పడింది అన్నది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసారుగా ఎంప్లాయర్ షేర్, పెన్షన్ అని ఉంటుంది. మీదన మీ యొక్క మెంబర్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మళ్ళీ క్లిక్ చేయగానే లాగౌట్ చేస్తారు. యూఏఎన్ పాస్వర్డ్ అనుకోండి, మీరు పూర్తిగా బయటకు వచ్చేసి మరలా మీ క్రోమ్లోని ఈపీఎఫ్ ఇండియా .go.in టైప్ చేసినా మీకు వస్తుంది. అక్కడ పాస్బుక్ కింద మీకు యూఏఎన్ సర్వీస్ అని ఉంది కండి, ఆ క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ యూఏఎన్ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఇలాగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చేలా చెక్ చేసుకుని కిందన మీరు ప్రొసీడ్ అవ్వాలి. ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క మళ్ళీ డీటెయిల్స్ చూపిస్తుంది, యూఏఎన్ నెంబరు ఇవన్నీ చూపిస్తుంది. మీరు ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉందండి, సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ అని అక్కడ క్లిక్ చేయగానే పీఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ ఫామ్ 31 అనమాట, అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మీరు మళ్ళీ నాకు 2 అయితే ఉన్నాయి, మెంబర్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ 2 చూపిస్తుంది. మీకు ఒకటే ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. అక్కడ రీజన్ పెట్టాలండి. మీకు ఏదైతే రీజన్ పెడతారో దానికి తగ్గట్టు మీకు అమౌంట్ మీకు పే చేస్తారు వాళ్ళు. హైయర్ ఎడ్యుకేషన్ అని, హౌస్ కన్స్ట్రక్షన్ అని, హెల్త్ ఇష్యూ అని, ఇలా చాలా వరకు ఉంటాయి ఇక్కడ రీజన్స్. అవి మీరు అక్కడే పెట్టాలి. మీకు ఎగ్జాంపుల్కి పర్పస్ ఆఫ్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ అనే దగ్గర నేను ఇల్నెస్ పెట్టాను. అదే దాని కిందన మీరు అక్కడ ఏం చేస్తారంటే అమౌంట్ ఎంత కావాలనేది పెడతారు. కిందన ఎంప్లాయీ అడ్రస్ దగ్గర మీ యొక్క అడ్రస్, పిన్ కోడ్, స్టేట్ అని యాజ్ యూజువల్గా మీరు ఎంటర్ చేస్తారు. అలాగే ఇక్కడ వచ్చి పాస్బుక్ అని ఉంది కదండి, మీ అకౌంట్ నెంబర్ కన్ఫర్మేషన్ కోసం మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ కానీ మీరు కాపీ ఏదైనా అయితే ఉంటుందో సాఫ్ట్ కాపీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కిందన లాస్ట్లో టిక్ మార్క్ పెట్టి
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగానే మీకు ఒక 1 వీక్ అప్రూవల్కి టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇదే విధంగా లాగిన్ అయ్యి అక్కడ క్లెయిమ్స్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లెయిమ్ వెరిఫై అయ్యి కన్ఫర్మ్ అయ్యిందా లేదా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మీకు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్